హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. శనార్థి తెలంగాణ వివిధ జిల్లాల్లో ఉన్న వార్తలతో పాటు ఇక్కడ స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఎటువంటి జిల్లా ఎడిషన్లో ఎటువంటి వార్తలు ఉన్నాయో సపరేట్గా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. స్థానిక సమరానికి సిద్ధం కావాలి బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు సిర్పూర్లా. గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలి, కబ్జా కోర్లపై చర్యలు తీసుకోవాలి, సిపిఐ ఎంఎల్ జిల్లా సెక్రటరీ దేవరాజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మంచిర్యాల నుంచి గురుకులంలో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ తనిఖీలు, మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశం. ఖానాపూర్లో మెనూ ఏముంటుంది? సోమవారం కిచడి, మంగళవారం ఇడ్లీ, ఇంకో రోజు ఇంకోటి, ఇక తర్వాత కోడిగుడ్డు, చికెను. ఎక్కడ కూడా మెనూ ప్రకారం ఒక కిచడి పెడతారు, ఇంత ఉప్మా పడేస్తారు, అది అటు ఇది ఇటు ఉండట్లేదు. వరి పంటపై గడ్డి మందు కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బెజ్జూర్లో ఇథనాల్ పరిశ్రమ నిర్మించవద్దని బంద్ నిర్వహిస్తూ ఉన్నారు. దిలావర్పూర్లో వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఆదివాసీ హిందూ సంఘాల డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వలస వచ్చి ఇక్కడ నివాసంగా ఉంటూ అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆదివాసీ హిందూ సంఘాల డిమాండ్. స్వతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ అభినవ్. నిజంగా జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రౌండ్కు వెళ్తూ ఉన్నారు. అంటే ఏసీ హాళ్ళల్లో, ఏసీ ఆఫీసులలో కూర్చోకుండా ప్రతిరోజు ఏదో ఒక ప్రతి జిల్లా కలెక్టర్ ఏదో ఒక కార్యక్రమంలో బిజీ అయిపోయి గ్రౌండ్లోకి వెళ్తూ ఉన్నారు. ఇది మంచి ముచ్చట. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. పెద్ద కొడల్పల్ ఆర్ఐ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్. ఇక్కడ కామారెడ్డి ఓర్వాలేక విపక్షాల అసత్య ప్రచారాలు, పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆర్మూర్. ఎస్సీ సంక్షేమ బాలిక హాస్టల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు, లీగల్, మెట్రాలజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ శాఖల అధికారుల సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లో యువకుని ఆత్మహత్య యత్నం. ఎస్ఐ చాంబర్లోనే ఘటన జరిగిందంట నిజామాబాద్లో. యువకునిపై ఎలుగుబంటి దాడి, కుక్కలను చూసి పారిపోయిన ఎలుగుబంటి. అరే రే 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 ఏడా ఎల్లారెడ్డి. కుల రాజకీయాలు అభివృద్ధికి చేటు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి 440 సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిండు. ఇక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి, దోమలు పుట్టకూడదు, కుట్టకూడదు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. నిజామాబాద్ డిఎంహెచ్ఓ రాజశ్రీ. ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. జగిత్యాలలో బంద్ సంపూర్ణం, మూతపడిన వ్యాపార వాణిజ్య కేంద్రాలు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా జగిత్యాల బంద్కు పిలుపునిచ్చిండ్రు. విద్యార్థులు మూఢనమ్మకాలను వీడాలి, సైన్స్తోనే సమాజ అభివృద్ధి సాధ్యం. బానస రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి నరేష్ ఇబ్రహీంపట్నం. మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి, ప్రభుత్వ కళాశాలలకు ప్రహారీ గోడ నిర్మించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మానకొండూరు నుంచి కొత్త నల్ల కనెక్షన్లకు డబ్బు వసూలు చేయడం అన్యాయం, విలీన గ్రామాల డివిజన్కు ఒక ట్రాక్టర్ను మంజూరు చేయాలి. సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్ శ్రీనివాస్ కరీంనగర్. సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి సిద్ధం కండి, సిపిఐ పార్టీ శ్రేణులకు చాడ వెంకటరెడ్డి పిలుపు. పెద్దపల్లి. ఇట్లా ఉంటే ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. త్యాగాల పునాదుల మీదే స్వాతంత్రం సిద్ధించింది. ప్రొఫెసర్ కోదండరాం నర్సాపూర్. స్మార్ట్ ఫోన్ల మోజులో నేటి యువత, చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ దాకా సెల్ ఫోన్లో నిమగ్నం. కడుపుకు తిండి, కంటికి నిద్ర లేకుండా వాడకం. వాస్తవం అది. దీనికి కారణం పిల్లల తల్లిదండ్రులేనా? స్మార్ట్ ఫోన్ల వాడకంలో దెబ్బతింటున్న ఆరోగ్యం. చాలా చిన్న పిల్లలకు, 1వ తరగతి 2వ తరగతి పిల్లలకు కూడా కళ్ళద్దాలు పెట్టుకునే పరిస్థితులకు వచ్చిందంటే కేవలం ఫోన్ల ద్వారానే. ఎంత ఫోన్కి దూరం ఉంటే అంత మంచిది. జిల్లా పోలీసుల పనితీరు బేష్, శాంతి భద్రతల పరిరక్షణ మన బాధ్యత. గంజాయి మారక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపాలి. మట్కా పేకాట ఆనవాళ్లు జిల్లాలో కనిపించకూడదు.
డయల్ 100 కాల్స్కి త్వరితగతిన స్పందించాలి. అడిషనల్ డీజీపీ సత్యనారాయణ సంగారెడ్డి. రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలి. కొత్త రుణాలు వివరాలు అందజేయాలి. రుణమాఫీ విషయంలో ఫిర్యాదులు వస్తే సహించేది లేదు. మహిళా శక్తి పథకం కింద విరివిగా రుణాలు అందజేయాలి. బ్యాంకర్లు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ క్రాంతి వల్లూరి సమీక్ష సంగారెడ్డి. 10లో 100% ఉత్తీర్ణత సాధించాలి. జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు జోగిపేట్. ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. నవాపేట బంద్ ప్రశాంతం. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టిండ్లు. ఇక్కడ హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నవాపేట్. బ్రిటిషు పద్ధతులు పాటిస్తున్న పోలీసులు. అర్ధరాత్రి మహిళను బట్టలిప్పి విచారించమని ఏ చట్టంలో ఉంది? బాధ్యులైన పోలీసులను శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలి. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్. షాద్నగర్లో ఘోరమైన పరిస్థితులు అయింది. స్టిల్ నా వాళ్ళను ఏదో నామమాత్రంగా చేస్తున్నారు తప్ప సర్వీస్ రిమూవల్ కావాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది జరగదు. అది కొన్ని కులాలు అయితే జరుగుతూ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన కొన్ని కులాలలో ఉన్న ఆఫీసర్లు అయితే ఇమీడియట్లీ అది జరుగుతుంది. ఇంకో కొన్ని కులాలలో ఉన్న ఆఫీసర్లకు మాత్రం జరగదు ఈ ప్రభుత్వంలో. వలస కూలీల పిల్లలు బడికి వచ్చి చదువుకోవాలి. అంకిత ఫౌండేషన్ వికారాబాద్ డివిజన్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాస్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత పంపిణీ చేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్. నూతన టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్ కౌంటర్ ప్రారంభం కోట్పల్లిలో. అణగారిన వర్గాల ఆశాజ్యోతి మందకృష్ణ మాదిగ. మేడ్చల్ జిల్లా ఎంఆర్పిఎస్ కన్వీనర్ శివకుమార్ మాదిగ. సరే, గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. హిందువుల వైపు మాట్లాడితే బెదిరిస్తున్నారు. బీజేపీ నాయకుడు బొక్క బాలరెడ్డికి బెదిరింపు కాల్స్. రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు. ఎందుకు హిందువుల వైపు మాట్లాడితే నిజంగానే బెదిరింపు కాల్స్ వస్తాయి? ఏందో అర్థం కాని పరిస్థితి. హిందువులు ఈ దేశంలో లేరా? ఈ రాష్ట్రంలో లేరా? దోమ యమడేంజర్. అచ్చా, పగటి పూట కుట్టే దోమల వల్లనే డెంగ్యూ వ్యాధి. ఆ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సీనియర్ ఎంటోమాలజిస్ట్ నామాల శ్రీనివాస్, రాజేంద్ర నగర్. మాయ మాటలు చెప్పి బాలికను మోసం చేసిన వ్యక్తి శంషాబాద్. ఉద్యమకారుల హక్కుల సాధనకై ఉద్యమిస్తాం. మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం సభ్యులు ఖైరతాబాద్. ఘనంగా పలారం బండి ఊరేగింపు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా జీవించాలి. చంపాపేట్ కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి డైనమిక్గా వెళ్తాడు ముందుకు. నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలి. వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బార్బర్ షాపులు నడుపుతున్నారు. ఇక్కడి వారికి కుటుంబ పోషణ భారం అవుతుంది. నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్. అదైతే వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో హిందువులపై దాడులు సహించం. మిన్నంటిన నినాదాలు. హిందువులకు మద్దతుగా పాలమూరు న్యాయవాదులు. పాలమూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన. గ్రామాల్లో స్వచ్ఛదనంపై మరింత శ్రద్ధ పెరగాలి. మంచి పనితీరు కనబరిచిన సిబ్బందికి సన్మానాలు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కె సీతారామరావు. కుండపోత వర్షంతో తరగతి గదులు జలమయం. కనీస సౌకర్యాలు లేక విద్యార్థుల అవస్థలు. మహబూబ్ నగర్. క్యూని శనార్థి ఎఫెక్ట్. కదిలిన అధికార యంత్రాంగం. ఎట్టకేలకు లింగారం గ్రామకంఠం భూ సర్వే. కబ్జాకు గురైన గ్రామకంఠం భూమికి హద్దులు కేటాయింపు. కబ్జా భూమిని స్వాధీనం చేసుకున్న పంచాయతీరాజ్ శాఖ. క్యూనిస్కి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి టీయూఎఫ్ఐ డీసీ నిధులు. మున్సిపల్ చైర్పర్సన్ మేకల రమ్య నాగరాజు వెల్లడి. కొల్లాపూర్. ప్రజల అవసరాలకు భవనాలను వాడుకలోకి తేవాలి. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. స్వచ్ఛదనం పచ్చదనం అంటే ఇదేనా? ఎంపీడీఓ ఆఫీస్ ముందే బురదమయం. 2 నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు. పరిసరాల పరిశుభ్రత పాటించడం కుదరదా? అసహనం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు. చెప్పడం చేస్తారు, ఫోటోలకు పోజులు ఇస్తారు. వాళ్ళ ఆఫీసుల ముందే గట్లా ఉన్నది వేములపల్లి. అద్దం మెరిసే మూల మలుపులు మురిసే. ఈ మూల మలుపు యమ డేంజర్ అంటూ శనార్థి కథనం. స్పందించిన గుడిగుట్ట సత్యనారాయణ స్వామి ఆలయ నిర్మాత మురళి. కల్కి మిషన్ వారి సాయంతో 2 లక్షలతో 24 అద్దాలు ఏర్పాటు. శ్రీశైలం ఘాట్ రోడ్లను తలపిస్తున్న గ్రామాలు. ఇగో చూడు, మూల మలుపులు తెలియకుండా పోతూ ఉంటుంది. కనీసం వాళ్ళు చేసిన్లు అద్దాలు పెట్టడంతోనే కొంచెం తెలుస్తూ ఉంటాయి.
ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ సర్టిఫికేట్ పొందిన మంచాల శ్రీనివాసులు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30 రోజుల ప్రాక్టీస్, ప్రభుత్వ విద్యా సంస్థలో ఉచిత శిక్షణ ఇస్తానన్న మంచాల. తాను ఆరిపోతూ నలుగురు జీవితాల్లో వెలుగులు. రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం గ్రామానికి చెందిన రాస అశోక్ గత 3 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్, తీరని శోకంలో అవయవ దానం చేసిన కుటుంబం. అశోక్ మృతితో గ్రామాల్లో విషాద ఛాయలు. రామన్నపేట గణేష్ ఉత్సవ మండపాలు ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు, ఎవరికి ఇబ్బంది లేకుండా పర్మిషన్లు ఇవ్వండి. మెయిన్ రోడ్డు సీసీ రోడ్లు బ్లాక్ చేస్తున్నారు, అంబులెన్స్ కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. మద్యం డీజేలు లేకుండా చూడండి. కలెక్టర్కు నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ విజ్ఞప్తి. సీజ్ చేసిన 565 కిలోల గంజాయి దగ్ధం. కోర్టు ఉత్తర్వుల మేరకు ఎస్పీ ఆధ్వర్యంలో కాల్చివేత. గంజాయి విలువ 1.41 కోట్లు. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. భోజనశాల, టాయిలెట్, బాత్రూమ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. వైద్యం, వివిధ వసతుల సక్రమంగా అందించాలి. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలి. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ బయ్యారంలో. గురుకులాల పాఠశాలలో దారుణం. మైనర్ బాలికపై క్యాటరింగ్ వర్కింగ్ లైంగిక వేధింపులు. పాలకుర్తి. బీజేపీతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యం. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పరకాల. క్రమశిక్షణతోనే ఉజ్వల భవిష్యత్తు. ఎన్సీసీ విద్యార్థులకు ఏ గ్రేడ్ సర్టిఫికేట్స్ పంపిణీ. పరకాల. మద్యం మత్తులో సిఐ కొడుకు వీరంగం. నిన్న రచ్చరచ్చ అయింది ఇది నిజంగానే. పబ్లిక్ ప్లేస్లో మూత్ర విసర్జన వద్దన్నందుకే దాడులు. 7గురు మిత్రులతో కలిసి క్యాబ్ డ్రైవర్పై దాడి. వెంటపడి మరీ దాడి చేసిన సిఐ కొడుకు గ్యాంగ్. మొత్తము ఈ మద్యం మత్తు, ఈ మొత్తం ఇక గంజాయి బ్యాచ్ ఉందంట. ఇది బయటపడాలి మొత్తం. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా. కూరగాయలకు గాయాలు అయిపోయినాయంట ధరలు. వర్షాల సాకుతో పెరిగిన రేట్లు, పండించిన ఆ రైతుకు దక్కని గిట్టుబాటు ధర, నిలువు దోపిడీ చేస్తున్న దళారులు, రైతుల ధరల నియంత్రించాలని ప్రజలు డిమాండ్. నిజంగానే కూరగాయలు పండించిన రైతులకేమో నామమాత్రంగానే వస్తుంది. ఈ దళారులు మాత్రం రేట్లు పెంచుకొని ఇష్టం ఉన్నట్లు అమ్ముతూ ఉంటారు. దీనిపైన ప్రభుత్వ ఆజమాయిషి ఉండాలి. ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది. మణుగూరులో ఎమ్మెల్యే పాయం పర్యటన. పినపాక. భద్రాచలంలో 2 దొంగలు అరెస్టు. భద్రాచలం. డప్పు కొట్టి చిందేసిన ఎమ్మెల్యే రామ్దాస్. సీఎం రేవంత్ సభను విజయవంతం చేయాలి. డప్పు కొడుతూ వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే వైరా. ఉపాధ్యాయులు రాక మూతబడిందంట బడి. అక్రమ బదిలీలతో విద్యార్థులకు చదువు దూరం. అధికారుల అండతో నచ్చిన చోటుకు డిప్యుటేషన్తో వెళ్తూ ఉన్నారంట పాలేరులో. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఫర్నిచర్ బహుకరణ. ఇక ప్రైవేటు వాళ్ళే ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఇవ్వాల్సిన దుస్థితి వచ్చింది. మరి ప్రభుత్వం పట్టించుకుంటే ఈ దుస్థితి రాదు ఇన్ని సంవత్సరాలు. ఒకసారి ఇట్లా ఉంటే స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. ఎంజాయ్ చేయడానిక వెళ్ళింది ప్యారిస్ ఒలింపిక్స్లో పూర్ పర్ఫార్మెన్స్. కోర్టులో చక్కర్లు కొడుతూ పథకం ఇచ్చేశాడు. లక్ష్య సేన్పై సునీల్ గవాస్కర్ విమర్శలు చేసిండ్రు. కొనసాగుతున్న సస్పెన్షన్. వినేష్ అప్పీల్పై తీర్పు మళ్లీ వాయిదా. ఈ నెల 16కు వాయిదా వేసిన కోర్టు వరుసగా 3సారి పోస్ట్పోన్. ఇది వచ్చే అవకాశం లేదు. ఏపీ నుంచి ఐపీఎల్ టీం అమరావతి పేరుతో ఏర్పాటు. క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడి. మంచి ముచ్చటనే. ట్రెండీ లుక్లో ధోని సోషల్ మీడియాలో వైరల్. మూవీ వార్తలు చూద్దాం. గ్లామర్ టచ్. మహానటిలో మరో యాంగిల్ ఉందంట. కీర్తి సురేష్. నాని శివతాండమే సరిపోదా. శనివారం ట్రైలర్ రిలీజ్ అయిందంట. న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. గమ్మత్ ఉంటాయి సినిమాల పేర్లు. అందాల అరాచకం. హాట్ పోజులతో పిచ్చెక్కిస్తున్న కల్కి బ్యూటీ. కుర్రకారుకు సెగలు పుట్టిస్తున్న దిశ పఠాని మొత్తం ఫటాఫట్ అవుతుంది. ఎంగేజ్ ఎఫెక్టివ్. షారుఖ్ ఖాన్నే బీట్ చేసిన శోభిత పాపులర్ సెలబ్రిటీ లిస్ట్లో 2nd ప్లేస్ కొట్టేసింది. ఇది ఓవరాల్గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.